చిన్నప్పటి నుంచి నాకు ఎందుకో బీట్రూట్ క్యారెట్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. బీట్రూట్ కట్ చేస్తే ఆ బీట్రూట్ లో వచ్చిన పీలిని తీసుకొని లిప్స్ కి రాసుకొని లిప్ బామ్ లా ఫీల్ అవ్వేదాన్ని. ఎలాగైనా పెట్టాలని మా మమ్మీ చేసిన ఈ ప్రయోగం నాకైతే నా ఫేవరెట్ రెసిపీలో ఒకటిగా చేరిపోయింది. ఇది ఆ రెసిపీని ఇవాళ క్విక్ అండ్ ఫాస్ట్ గా చూసేద్దాం. పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు మినపప్పు వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయి అలాగే కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అవి చక్కగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. అది కొంచెంసేపు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. చక్కగా మగ్గిపోయి ముక్క వెంతపడ్డ తర్వాత దాంట్లో కొంచెం పసుపు అలాగే సాల్ట్ కొంచెం వెల్లుల్లి కారాన్ని వేసాను. నేను ఇక్కడ కొంచెం స్పైసీని ఇష్టపడతాను కాబట్టి ఇంకొంచెం కారం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను. ఒకవేళ చిన్నపిల్లలకి పెట్టే పళ్ళం అయితే అలాగే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత కట్టేసుకుంటే ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలాగుందో నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.